Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మగారు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, ఈ రోజు నాకు ఒక సందేహాన్ని మీరు నివృత్తి చేయాలి. ఇప్పుడు శ్రీకృష్ణుడిని ఆస్కలిత బ్రహ్మచారి అంటారు కదా, మరి ఆయనకి పిల్లలు ఎలా కలిగారు? అసలు బ్రహ్మచర్యం అంటే ఏమిటి, అస్ఖలిత బ్రహ్మచర్యం అంటే ఏమిటి అన్నది తెలిస్తే ఈ సందేహం రాదు. బ్రహ్మం చరతి ఇది బ్రహ్మచారి అని అర్థం. బ్రహ్మమునందు చరించువాడు బ్రహ్మచారి. బ్రహ్మం అనేటటువంటి పదానికి జ్ఞానము, వేదము, తపస్సు మొదలైనటువంటి అర్థాలు ఉన్నాయి. నిరంతరం తపస్సు చేసుకుంటున్నటువంటి వారిని బ్రహ్మచారి అనొచ్చు. చదువుకునేటటువంటి వాళ్ళని కూడా బ్రహ్మచారి అంటాం. ఇంగ్లీష్లో మరి బీకామ్ అంటే ఏంటమ్మా అర్థం? బ్యాచిలర్ ఆఫ్ కామర్స్. బ్యాచిలర్ అంటే బ్యాచిలర్ అనే కాదు, మేము అనుకునే బ్యాచిలర్ మాత్రమే కాదు కదా కదా. 2-3 పిల్లలు ఉన్న వాళ్ళు కూడా బీకామ్ చదువుతారు. అంతేగా. అంటే జ్ఞానంలో, జ్ఞాన సముపార్జనలో నిమగ్నమైనటువంటి వాళ్ళు బ్రహ్మచారి, అది అర్థం. తపస్సు చేసుకుంటుంటే కూడా బ్రహ్మచర్యం అనే పదమే వాడతారు. వివాహం అయ్యాక కూడా బ్రహ్మచారిగా చెప్తారు. ఏమిటి వివాహం అయ్యాక బ్రహ్మచారి అంటే? ఎప్పుడెప్పుడు కాపురం చెయ్యాలో భార్యతో, ఎప్పుడెప్పుడు చేయకూడదు నియమాలు ఉన్నాయి మనకి. ఆ నియమాలను అనుసరిస్తూ తగినటువంటి కాలంలో మాత్రమే భార్యని భార్యగా చూస్తూ ఉండేటటువంటి జీవితం గడిపితే వివాహితుడై గృహస్థ అయినటువంటి బ్రహ్మచారిగా చెప్తారు. అంత అంతరార్థం ఉంది. సమయం, సందర్భం, తిథి, వారం, నక్షత్రం వీటిని పరిగణించకుండా కాముకత్వంతో ఉన్నటువంటి వాడు బ్రహ్మచారి కాదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ అప్పుడు మాత్రమే భార్యతో సంతానం కోసం మాత్రమే కలిసేటటువంటి వాడు బ్రహ్మచారిగా పరిగణించబడతాడు. ఇది ఒక అర్థం. ఇంకా స్ఖలనము అంటే జారుట అని అర్థం. అస్ఖలిత బ్రహ్మచారి అంటే ఆయన బ్రహ్మచర్యం ఎట్లాంటిదంటే ఎప్పుడూ కూడా ఆయన మనసులో కామభావన కలగల. ఇక్కడుంది ఆయన ఆలోచన అంతా. ఇంకా బాగా చెప్పాలి అంటే ఊర్ధ్వరేతస్కుడు మొదలైనటువంటి పదాలు వాడతారు. సరే, వాటిని వివరాలు చెప్పడం కన్నా ఆయన మనసులో కామభావన కలగలేదు ఎప్పుడు. ఈ స్త్రీతో కలవాలి, ఈ స్త్రీ నాకు కావాలి అనేటటువంటి భావన లేదు ఆయనకి. ఆ విధంగా ఉన్నాడు గనక అస్ఖలిత బ్రహ్మచారి. ఎంతసేపు తనలో తాను ఆనందిస్తూ నిరంతరం తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ, ఎందుకోసం శరీరం ధరించి వచ్చాడో కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ జీవితాన్ని ఒక తపస్సుగా గడిపినటువంటి వాడు అస్ఖలిత బ్రహ్మచారి. ఇంతవరకు అర్థమైంది కదా. ఇక రెండోది, పిల్లలు ఎలా కలిగారు అంటే ఈయనకి అటువంటి స్ఖలనం లేదు గనక సంతానం కావాలని, వివాహమైన తర్వాత భార్య సంతానం కావాలని అడుగుతుంది. ఒక స్త్రీకి పరిపూర్ణత్వం సంతానంతోనే, పురుషుడికైనా అంతేగాని ఇది కనపడదు, ఇది కనపడుతుంది, అంతే తేడా. కనుక అప్పుడు ఆయన శివుడి గురించి తపస్సు చేసి శివుడి అనుగ్రహంతో సంతానాన్ని పొందాడు. ఒక్కొక్క భార్యకి 10 మంది పిల్లలు కలిగారు. 16,108 × 100 × 10. అంటే ఈ కామన్ బుర్రకి మళ్ళీ ఒక సందేహం వచ్చిందమ్మా. అంతమంది గోపికలు ఉన్నారే, అంతమంది భార్యలు ఉన్నారే, ఆ ఫీలింగ్ ఎలా రాలేదయ్యా? అసలు గోపికలు వేరు, భార్యలు వేరు. ఇది మీ ప్రశ్నలోనే క్లారిటీ ఉంది. కానీ వినేవాళ్ళకి తెలియడం కోసం చెప్తున్నా, గోపికలు భార్యలు ఒకటి కాదు. గోపికలు బృందావనంలోనే ఉన్నారు. వీళ్ళు నరకాసురుడి చెరసాలలో బంధించబడినటువంటి రాజకుమార్తెలు 16,100 మంది. వాళ్ళని చూస్తే ఎందుకు రాలేదు అంటే ఆయన నిరంతరం బ్రహ్మజ్ఞానంలో రమిస్తూ ఉంటాడు గనక. బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? సమస్తంలో ఉన్నది పరబ్రహ్మతత్వమే అనేటటువంటి జ్ఞానం గనక ఎదుటి వాళ్ళల్లోనూ బ్రహ్మే ఉన్నాడు, అక్కడ వాళ్ళల్లో బ్రహ్మ ఉన్నాడు. ఈ 16,108 మందిలోనూ ఆయనకి పరబ్రహ్మమే కనపడ్డాడు కనుక స్ఖలనం ఎలా జరుగుతుంది? జరగదు కదా. వాళ్ళల్లోనే కాదు, ఈ 16,108 మందిలోనే కాదు, ఇంకా ఉన్నటువంటి దుర్యోధనాదుల్లో కానీ, పాండవుల్లో కానీ, మరోళ్లల్లో కానీ ఎవరిని చూసినా కానీ ఆయనకి సమస్తం భగవన్మయంగానే కనపడింది. అంచేత ఆయనకు అటువంటి భావన కలిగేటటువంటి అవకాశం లేదమ్మా. తాను కాకుండా మరొకటి ఉంటే కదా రెండోది భావన కలగడం. సమస్తం తానే ఉన్నాడు ఆయన. అట్లాంటప్పుడు వేరే భావన ఎలా వస్తుంది? రాలేదు. అంచేత స్ఖలనం లేదు ఆయనకి. సో ఈ టాపిక్ మీద ఇంకా మిస్కన్సెప్షన్ ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు బ్రహ్మచారి అనే టాపిక్ మీద? అంటే బ్రహ్మచారి అన్న దాని గురించి ఎటువంటి
ఎస్, బ్రహ్మచారి అంటే చెప్పాను కదా, నేనే బ్రహ్మచారిని అనుకోకుండా బ్రహ్మచారిగా నువ్వు ఉండాలంటే ఏం చేయాలయ్యా? అసలు ఇంకోటి ఏమిటంటే పెళ్లి కాకుండా ఉండడానికి బ్రహ్మచర్యానికి సంబంధం లేదమ్మా. వెరీ క్లియర్ పాయింట్. ఒక పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఒక చాలా పెద్ద మహానుభావుడు, ఎంత పెద్దవాడో చెప్పలేను, అంత పెద్ద ఆయన, మనందరం కూడా గౌరవించేటట్టు, ప్రపంచం యావత్తు గౌరవించేటటువంటి వ్యక్తి, ఆయనకి పెళ్లి కాలేదు. ఆయన అడిగితే ఐఎమ్ నాట్ మ్యారీడ్ బట్ ఐ డోంట్ సే దట్ ఐఎమ్ ఏ బ్రహ్మచారి అన్నాడు. దాని అంతరార్థం? దాని అంతరార్థమే అర్థమైపోయి ఉండాలి, ఇంకేంటి, నేను ఇంకా ఏం చెప్పాలమ్మా, ఇంతకన్నా ఏం చెప్పాలి, అంతకన్నా ఇంకేం లేదంటే ఒక స్త్రీని చూడగానే తన మనసులో కామభావన కలగలేదు, కలిగిందనుకో స్ఖలనం జరిగిపోయినట్టే. ఇప్పుడు భౌతికంగా వాళ్ళతో కలిశారా లేదా అన్నది వేరే మాట, కానీ చూడగానే అబ్బా ఇలాంటి భార్య నాకు ఉంటే బాగుండే అన్న భావన వచ్చిందనుకో, అయిపోయింది, జారిపడ్డారు. అటువంటిది జారుడు లేకుండా ఉండడం అన్నది. అయితే పూర్వకాలం చాలామందికి ఇలా బ్రహ్మచర్యం బాగా సాగేది, ఎందుకంటే వాళ్ళకి అసలు ఈ భావన రాకుండానే పెళ్ళిళ్ళు అయిపోయేవి. అయిన తర్వాత భార్య అని ఒక అమ్మాయిని టార్గెట్ చూపించేవారు, అమ్మాయికి కూడా భర్త అని ఒక టార్గెట్ ఉండేది. అంచేత వీళ్ళిద్దరికీ కూడా ఇతరులను చూసి ఇటువంటి దురాలోచనలు వచ్చే అవకాశం ఉండేది కాదు. ఆల్రెడీ మనస్సులో వాళ్ళకి ఎప్పుడైతే శృంగారపరమైన భావన కలిగిందో, ఆ భావన కలిగే వయసు వచ్చే లోపల ఆ భావన ఎవరి గురించి రావాలో టార్గెట్ కనపడింది కనుక ఇలా మనసు చెదిరేటటువంటి అవకాశం ఉండేది కదా, అప్పుడు వాళ్ళకి సౌకర్యంగా ఉండేది. కాలమాన పరిస్థితుల్లో తేడా వచ్చినప్పుడు వీటన్నిటిని కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 25 ఏళ్ళు వస్తే కానీ వివాహం గురించి ఆలోచించని తరం తయారైంది కదా, అందుకని ఇప్పుడు ప్రత్యేకంగా ఆలోచించాలి. ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట అంటాడు, చేస్టిటీ ఈజ్ ది బెస్ట్ గిఫ్ట్ టు బి గివెన్ టు ది లైఫ్ పార్ట్నర్ అంటాడు. అంటే బ్రహ్మచర్యం అన్నది ఆడవాళ్ళు మగవాళ్లే కాదు, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా తన జీవిత భాగస్వామికి ఇవ్వగలిగినటువంటి అపురూపమైన బహుమానం ఏమిటంటే అప్పటిదాకా పరాయి వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉండడం. ఒక అమ్మాయికి ఇంకో పురుషుణ్ణి చూసి ఇతను నా భర్త అయితే బాగుండన్న ఆలోచన కానీ, ఒక అబ్బాయికి ఈ అమ్మాయి నా భార్య అయితే బాగుండన్న ఆలోచన కానీ లేకుండా మొదటిసారిగా ఎవరు తన భార్యో భర్తో నిర్ణయం అయ్యాక వాళ్ళ మీదే తన భావనలు పెట్టుకుండడం అన్నది ది బెస్ట్ గిఫ్ట్ దట్ కెన్ బి గివెన్ టు ది లైఫ్ పార్ట్నర్ అని చెప్తారు. సూపర్, వెల్ సెడ్. ఠాగూర్ మామూలు వాడు కాదని, మహర్షి. చాలా సంతోషం అమ్మ, చాలా కులంకుశంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ జనరేషన్ వాళ్ళకి కూడా అట్లా బాణం వేసినట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు. నమస్తే.